హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు ఏవిఎస్ తెలుగు వ్లాగ్స్. మన యొక్క ఏపీ రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రజలందరికీ కూడా మన యొక్క ఏపీ సీఎం నారా చంద్రబాబు నాయుడు గారు అదిరిపోయే శుభవార్త అయితే ప్రకటించారు. ఏపీలో ఇల్లు లేని వారికి మన యొక్క ప్రభుత్వం వారు లేటెస్ట్ అప్డేట్ విడుదల చేయడం జరిగింది. సో పేదలకు ఇల్లులకు లేని వారి అందరికీ కూడా శుభవార్త అండి. దీనికి సంబంధించిన పూర్తి సమాచారం నేను మీకు తెలియజేస్తాను. మన ఛానల్ని మొదటిసారి చూస్తున్నట్లయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. గవర్నమెంట్ నుంచి వచ్చే ప్రతి చిన్న అప్డేట్ ఎప్పటికప్పుడు నేను మీకు తెలియజేస్తూ ఉంటాను. ఏపీలో ప్రజలకు శుభవార్త. ఇల్లు లేని పేదలకు గ్రామాల్లో మూడు పట్టణాల్లో 2 సెంట్ల చొప్పున ఇళ్ల స్థలాలు ఇచ్చి వాటిని 2029 నాటికి పూర్తి చేసేలా ప్రభుత్వం తీసుకున్న నిర్ణయంపై జిల్లా వాసులు హర్షం వ్యక్తం చేస్తున్నారు అంటూ నోటిఫికేషన్ అయితే విడుదల చేశారు. ఒకసారి పూర్తి వివరాలు చూద్దాం. చాలని స్థలాలు, అరాకొర నిర్మాణాలు, పూర్తిగాని మౌలిక వసతులతో ఎక్కడికక్కడ ఆయా కాలనీలు వెలవెలబోతున్నాయి. ఊరికి దూరంగా లోతట్టు ప్రాంతాల్లో పనికిరాని పోరంబోకు భూములను కొనుగోలు చేసి వాటిని లబ్ధిదారులకు అందజేశారు. చాలా వరకు లోతట్టు ప్రాంతాలలో ఉండడంతో చిన్నపాటి వర్షానికే చెరువులుగా మారుతున్నాయి. 1.80 లక్షల నుంచి 4 లక్షలకు సెంటు స్థలం ఇచ్చి ఇల్లు కట్టుకునేందుకు 1.80 లక్షలు మాత్రమే వైపాక ఇచ్చేది. అయితే దానికి వివిధ షరతులు విధించింది. కానీ జిల్లాలో చాలా చోట్ల మట్టి స్వభావం రీత్యా పునాది బలంగా ఉండాలి. దానికి వెచ్చిచ్చేందుకు ఆ మొత్తం సరిపోదు. లబ్ధిదారులు గగ్గోలు పెట్టారు. ఇంటి నిర్మాణం చేపట్టకపోతే ఇచ్చిన పట్టాలు వెనక్కి తీసుకుంటామని వైపాక ప్రభుత్వం హెచ్చరించింది. కనీసం మౌలిక సదుపాయాలు కూడా కల్పించకుండా ఎలా నిర్మించుకోవాలంటూ లబ్ధిదారులు ఆవేదన వ్యక్తం చేశారు. ప్రస్తుత ఎన్డీఏ ప్రభుత్వం రాష్ట్ర గృహ నిర్మాణ పథకాన్ని ప్రధానమంత్రి ఆవాస్ యోజన 2.0 కేంద్రం ప్రభుత్వం పథకంతో అనుసంధానం చేసి ఒక్కో ఇంటికి నిర్మాణానికి 4 లక్షలు అందించనుంది. సొంతంగా ఇల్లు నిర్మించుకున్న వారికి సైతం దీన్ని అమలు చేస్తున్నారు. అర్హత కలిగిన లబ్ధిదారులను గుర్తించి వారికి కూడా ఇల్లు ఇచ్చేందుకు సర్వే చేపట్టాలని అధికారులను ఆదేశాలు జారీ చేశారు. సో ఫ్రెండ్స్, చూశారు కదా, మనకు గతంలో చూసుకున్నట్లయితే ఇంటికి 1.80 లక్షలు మాత్రమే ఇచ్చేవాళ్ళండి. అంటే 1,80,000 రూపాయలు మాత్రమే ఇచ్చేవాళ్ళు. ఇప్పుడు మన యొక్క ఏపీ ప్రభుత్వం కేంద్రంతో కలిసి అనుసంధానంగా 4 లక్షల రూపాయలు ఒక ఇంటిని నిర్మించుకునేందుకు మనకు అవకాశాన్ని అయితే కల్పిస్తున్నారు. సో ఒక్కొక్క జిల్లాకి చూసుకున్నట్లయితే జిల్లా వ్యాప్తంగా 626 లేఅవుట్లలో 70,119 ఇళ్ళు అయితే మంజూరు చేయడం జరిగింది. సో మన యొక్క ఏపీ ప్రభుత్వం వారు ఇదొక గుడ్ న్యూస్ అనే చెప్పాలి. ఇల్లు నిర్మించుకోలేనటువంటి వారికి స్థలం ఇచ్చి స్థలంలో ఇల్లు కట్టుకోండి అని చెప్తున్నారు కదా. ఆ స్థలానికి కావలసినటువంటి మంచి స్థలము, అలాగే ఇంటికి కట్టుకోవాల్సినటువంటి నిర్మాణానికి కావలసిన ఇటుకలు, ఇసుక, వీటన్నిటికీ కూడా మన యొక్క ప్రభుత్వం వారు దాదాపుగా ఇంటికి 4 లక్షలు విడుదల చేస్తున్నారు. సో ఫ్రెండ్స్, ఇది శుభవార్తే. ఇదండి మనకు వచ్చిన లేటెస్ట్ అప్డేట్. మరిన్ని వివరాల కోసం, మరిన్ని అప్డేట్స్ కోసం మన ఏవిఎస్ తెలుగు వ్లాగ్ ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకొని లైక్ చేయడం మర్చిపోకండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ ఫ్రెండ్స్.